ఇది మాత్రం చాలా ఫన్నీగా ఉండబోతుంది. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి లాస్ట్ వరకు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుసుగా కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. పాప నాకు ఎప్పటి నుంచో డౌటే, నువ్వు ఇంత బాగా అన్నం వండుతావు కదా, ఐ మీన్ అన్నం కానీ కర్రీస్ కానీ ఏమైనా చాలా బాగా వండుతావు కదా. సో మన ఇద్దరిలో నువ్వు వండే వంటలు ఎక్కువ ఎవరు తింటారంటావు? నేనే, ఆబ్వియస్లీ. నీ వంటలు నువ్వు నా కోసం బాగా వండుతావు కాబట్టి నేనే ఎక్కువ తింటాను నీకన్నా. కాదు, నేనే ఎక్కువ తింటాను. నేను ఎక్కువ తింటాను. నేనే ఎక్కువ తింటానే. నేను ఎక్కువ తింటానే. సరే, ఏదైనా ఛాలెంజ్ పెట్టు, నేను తిని చూపిస్తాను. ఇప్పుడు అంటే నీ వంటల గురించి వచ్చింది కదా, సో ఇప్పుడు నీ వంటలు కాకుండా మనం ఏదైనా బయట నుంచి ఏదైనా మంచిది ఆర్డర్ పెట్టుకొని అది తిందాం, మన ఇద్దరు ఎవరు ఎక్కువ తింటారు అని చెప్పి. ఛాలెంజా? నువ్వు ఎక్కువ తింటా అంటే నువ్వు గెలిచినట్టు, నేను ఎక్కువ తింటే నేను గెలిచినట్టు. ఓకే, ఛాలెంజా? ఛాలెంజ్. నేను ఇప్పుడు ఒక పెద్దది తినేది ఒకటి ఆర్డర్ పెట్టాను, అది ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ తింటారో చూద్దాం. తను ఎక్కువ తింటుందా నేను ఎక్కువ తింటానా? నాకు తెలిసి తను అస్సలు తినలేదు, ట్రై చేద్దాం. చెప్పానుగా చాలా పెద్దది ఆర్డర్ పెట్టానని. మీరు ఎన్నెన్నో అన్బాక్స్లు చూసుంటారు, ఈ అన్బాక్స్ చేసేద్దాం ఫస్ట్. ఛాలెంజ్. కన్నమ్మా రా, నిన్ను ప్రూవ్ చేసుకుంది కానీ. షూర్ నానా, వై నాట్? వా, ఇక్కడ వరకు నేను తింటాను, ఈ 4 pieces నువ్వు తినే. ఇక్కడ వరకు నేను తింటాను, ఈ 4 pieces నువ్వు తినే. వచ్చా అంటే నువ్వు మిగతా తినేస్తావు, నేను 4 తినాలి. తిన్నాకపో చూడు, ఫస్ట్ నీ 4 pieces మీద వేయినా, మొత్తం అంతా వెయ్యి. అమ్మయ్యా, అయిపోయింది నాన్న. ఛాలెంజ్కి రెడీయా? నేను రెడీ, నువ్వు తినగలవా లేదా నాకు డౌట్. చూడు, నువ్వు ఫస్ట్ ఈ 4 తిన్ను, ఆ లోపు నేను ఇవన్నీ తినకపోతే నన్ను అడుగు. ఛాలెంజ్కి రెడీయా? రెడీ. చూసుకో మళ్ళా. పాప సాస్ వేసుకొని తిని పాప. నాకు సాస్లు అవి అవ్వదు నాన్న నాతోటి. నీలాగా ఇలా తక్కువ తినేదాన్ని కాదు, నేను ఫుల్గా తింటాను కాబట్టి నాకు సాసులతో పని ఉండదు. నువ్వు తిను, నువ్వు ఎంజాయ్ చేయి. సాస్ ప్యాకెట్, నా సాస్ ప్యాకెట్ ఇవ్వు అయితే. తీసుకో, ఎంజాయ్. నెంబర్ 1. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకి బిగ్ 6-in-1 పిజ్జా అంటారు దీన్ని. సో దీంట్లో టోటల్ మనకి 24 స్లైసెస్ వస్తాయి. సో 6 పిజ్జాస్ నుంచి మనకి ఒక్కొక్క పిజ్జాలో ఒక్కొక్క టైప్ తీసుకొని మనకి టోటల్గా 24 పీసెస్ మనకి ఇస్తారనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫర్లో ఉంది, 799 పడుతుంది. సో 40 రూపీస్ ఎంతో GST ఎక్స్ట్రా చేసుకుంటే మనకి 830 కంతగా మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. నాదైతే ఒకటి అయిపోయింది. నాకు ఇందులో కార్నర్ పీసెస్ కదా ఇస్తాను, నువ్వు కార్నర్ పీస్ వేసుకో. నెంబర్ 2. పిజ్జా అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఏంటమ్మా ఏదో చేస్తున్నావు తిన్నాను చెప్పి? సాస్ ఏది ఇక్కడ లైన్ వరకు తినేస్తాను నేను, సాస్ తిన్నాను, కడుపు నిండిపోతాను, సాస్ ఎందుకు వేసుకుంటున్నావు? ఇప్పుడు చిన్న టేస్ట్ చేయడం కోసం వేసుకుంటున్నాను అంతే. అది చూస్తాను ఎంత వేసుకుంటున్నావు టేస్టింగ్కి. మరి అంతే వేసుకోవాలి టేస్టింగ్కి. చిన్న టేస్టింగ్ అన్ని పీసెస్తో టేస్ట్ చేస్తాను నాన్న. అచ్చా, చూస్తాను. ఇది నాది నెంబర్ 3 అండి. నెంబర్ 2. థర్డ్ పీస్. 4. నువ్వు అబద్ధం చెప్తున్నావు. కావాలంటే మళ్ళీ ముందు నేను తినమంటే తింటాను. కావాలంటే మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. నెంబర్ 5.
నంబర్ 8 ఆ? కౌంట్ చేసుకో కావాలంటే. నా స్టైల్లో ఎవరైతే ఇలా పిజ్జాని ఫోల్డ్ చేసుకుని తింటారో వాళ్ళు కొంచెం కమెంట్, కొంచెం వీడియోకి లైక్ కూడా చేయండి. ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి కదా? లేదు, ఒక డిఫరెన్స్ ఉంది. మష్రూమ్స్ అందులో మష్రూమ్ ఉంది, ఇందులో మష్రూమ్ ఉంది. నెంబర్ 6 కౌంట్ మర్చిపోయాను. అది 4 ఇది. 8. నువ్వు ఇప్పటివరకు ఎన్ని ఫ్లేవర్స్ తిన్నావు? నేనా 1 2 3 4 ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి. నువ్వు? అన్నీ తిన్నాను. అది నెంబర్ 7. నంబర్ 5 20. నువ్వు ఏ నెంబర్ తింటున్నావు నాన్న? 7. 7 చీ. నువ్వేనది 20. 20 ఇవన్నీ అయిపోవాలి. నీకు కౌంట్ చేయడం రాదు నాన్న, అందుకే అలా అనుకుంటున్నాను. అచ్చా, మీలో ఎంతమంది మధ్యలో పిజ్జా తినేసి ఇలా చుట్టుపక్కల ఉన్న క్రష్ను వదిలేస్తారు? ఒకళ్ళు తినలా ఎవరన్నా ఉంటే మళ్ళీ వీడియోలో కమెంట్ చేయండి. లేదు అంటే ఇలా ఎవరైతే తింటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. నెంబర్ 9 పిజ్జా హెల్దీయా కాదా? పిజ్జా ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ పాప. మరి ఇప్పుడు డిన్నర్లో తింటున్నాం. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. సో నువ్వు ఎలాగే ఎక్కువ తినలేవు కాబట్టి కొంచెం దాచుకుని బ్రేక్ఫాస్ట్లో కూడా తినే. పంచ్ అంటే ఇలా ఉండాలి. నంబర్ 10. సో ఇందులో మనకి టోటల్ 24 పీసెస్ ఉంటాయి. ఎవరైతే 12 కన్నా ఎక్కువ పీసెస్ తింటారో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు. అయితే నేను ఇంకొక 2 పీసెస్ తింటే విన్ అయిపోతానా? నెంబర్ 9 నంబర్ 10. నెంబర్ 10 ఇంక ఒప్పుకుంటావా ఓడిపోయినని? పాప నేను ఇంకా వార్మప్లో ఉన్నాను బాబా. నేను ఆల్రెడీ అయిపోయిందా? నేను ఇంకా వార్మప్ చేస్తున్నాను ఇంకా. సర్లే, నేను గెలిచాను, నన్ను ఒప్పేసుకో. ఇంకెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటాను. ఇప్పటి వరకు తినలేదు, కుక్కున్నాను. డిఫీట్ని యాక్సెప్ట్ చేస్తున్నావు మరి? నువ్వు నేను విన్ అయ్యానని యాక్సెప్ట్ చెయ్యు. అంతేనా నాన్న? ప్రేమ లేదా నాన్న? ఉంది ఫుడ్ పైన. అయితే ఖచ్చితంగా ఇవన్నీ తినేయాల్సిందే. నెంబర్ 11 నంబర్ 22 ఐ థింక్. తెచ్చుకున్నది ఒకటి, ఇవి 22. కౌంట్ మిస్ అయింది గైస్. ఇప్పటి వరకు మీరు చూసారుగా ఎన్ని స్లైసెస్ తిన్నాను. కౌంట్ మర్చిపోయినంత ఈవిడేం తినిందో. మిస్టర్, నా పొట్ట ఇంకా చాలా కుక్కున్నది, ఇంకా ఆపేసే అని అంటుంది. కానీ నీ మీద విన్ అవ్వడం కోసం నేను ఖచ్చితంగా తింటాను. నాది ఆల్రెడీ 11 ఫినిష్ అమ్మా. ఐ ఫినిష్ 11. తప్పు కౌంట్ చేస్తున్నాడు. 12. నిన్న కదా విన్నర్. ఇంకా వాళ్ళకి తెలిసి ఎవరు విన్నారు. ఇస్తారులే నీకు పెద్ద కప్పు. నాకేమనిపిస్తుందంటే ఎలాగో నేనే విన్ అవుతున్నాను కదా ఇలాంటివన్నీ. సో నెక్స్ట్ టైం ఏదైనా కొంచెం పెద్ద టెండర్ వేద్దాం అనుకుంటున్నాను. ఎవరికి? నీకు. నాకు. నువ్వు విన్ అవుతున్నావు కాబట్టి. అంటే ఇది కొన్నది నేనే, గెలిచింది నేనే, మళ్ళీ టెండర్ కూడా నాకే. చిన్న చిన్నవి కాదు. ఎన్నది అది? 6th 7th 10th ఇది. నెంబర్ 13. సారీ 23. అట్లుంటుంది. తింటే పెట్టుకో. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు మెల్లగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాచుకుంటాను. ఇంక విన్ అయిపోయినా ఒప్పుకున్నాను నన్ను. అరే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తానని చెప్పింది కదా, ఇప్పుడు మెల్లగా దాచుకుంటుంది. రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇవైతే మేము బ్రేక్ఫాస్ట్ కోసం దాచుకున్నాం. అది కూడా బ్రేక్ఫాస్ట్లోకి. టటా. అన్నీ నేను ఫినిష్ చేసి పడుకుంటాను ఈరోజు. చూద్దాం అలాగే అంటారు కానీ తెలిసాం కదా మనం. అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ ద విన్నర్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.